కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతోంది. సీనియర్స్ జూనియర్స్ గురించి ఏర్పాటు చేసిన పార్టీ అది. అందరూ సరదాగా సందడిగా పాల్గొని జరుపుకుంటున్న పార్టీ అది. వాళ్ళకొచ్చిన పాటో పద్యమో డ్యాన్సో మిమిక్రీనో ఏదో ఒకటి ప్రదర్శిస్తున్నారు చాలామంది. కొత్తగా చేరిన స్రవంతి స్టేజి ఎక్కింది. మైక్ చేతిలోకి తీసుకుని ఒకసారి ఆడియన్స్ కేసి చూసి తన మధురమైన గళం విప్పి పాడటం మొదలెట్టింది. పాట సాగుతోంది హాయిగా శ్రావ్యంగా. ప్రేక్షకుల్లో ఉన్న సుధాకర్ హడావిడిగా లోపలికి బయటికి తిరుగుతున్నవాడల్లా ఆ పాట వినగానే గబాల్న పక్కనున్న కుర్చీలో కూర్చుని శ్రద్ధగా వినడం మొదలెట్టాడు. ఎంత అద్భుతంగా ఉంది పాట. పాడుతున్న గాయని కూడా పాటకు తగ్గ రూపసి. మనసులో అనుకున్నాడు సుధాకర్. ఆ పాట కూడా ఎక్కడో విన్నట్టుంది. కొంచెంసేపు ఆలోచించాడు. ఎస్, ఇది నాన్నగారు తరచుగా పెట్టుకుని వినే పాట. సుధాకర్ వాళ్ళ నాన్నగారు పాత పాటలు పాత సినిమాలు ఇష్టపడే వ్యక్తి. ఆయన దగ్గర పాత పాటల కలెక్షన్ చాలా ఉంది. మధ్య మధ్యలో ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడం కోసం ఆయన పాత పాటలు పెట్టుకుంటూ వింటూ ఉంటే ఆ పాటలు పిల్లలు కూడా విని పాత పాటల మీద ఇష్టం ఏర్పరచుకున్నారు. సుధాకర్ అలా విన్నదే ఈ పాట. మధురంగా సాగిపోతున్న పాటని కళ్ళు మూసుకుని తన్మయత్వంగా వింటున్నాడు సుధాకర్. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా కృష్ణ. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా కృష్ణ. ఒకసారి ఆగుమా ఒకసారి ఆగుమా. వేచి వేచి చెలి విరహాన మునిగింది ఆ చెలి విరహాన మునిగింది నిన్ను వీడి సవరాలు మనజాలలేనంది. వేణువు నూది ప్రాణము పోసి వేణువు నూది ప్రాణము పోసి వేవేగలాలించు మామువ గోపాల. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా. గట్టిగా చప్పట్లు, వాటితో పాటు ఈలలు. ఈ లోకంలోకి వచ్చాడు సుధాకర్. పాట పాడి స్టేజి దిగొస్తున్న స్రవంతిని అందరూ చుట్టుముట్టి అభినందనలు తెలుపుతున్నారు. కుర్రాళ్ళైతే పోటీ పడి మరీ. వెంటనే లేచి అటువైపు నడిచాడు సుధాకర్. ఆమె దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలపాలని. ముందుకు నడుస్తున్న సుధాకర్కి ఒక పక్కన అంతకుముందు డెకరేషన్ కోసం తెప్పించిన కొన్ని పువ్వులు కనపడ్డాయి. అందులోంచి అప్పటికే కొంతమంది గులాబులు తీసుకుని ఆమెకి ఇస్తున్నారు అభినందనలతో పాటు. సుధాకర్ వెంటనే ఆ పూలల్లో తాజాగా ఉన్న తెల్ల చామంతి పువ్వును తీసుకుని ముందుకు వెళ్ళడానికి అందరితో పాటు పోటీ పడ్డాడు. అమ్మయ్య, అతి కష్టం మీద అందరినీ నెట్టుకుంటూ ఆమె ముందు నిలబడి కళ్ళల్లోకి చూస్తూ అభినందనలు తెలుపుతూ తెల్ల చామంతిని ఆమె ముందుకు చాచాడు. ఏ భావం లేకుండా ఆ చామంతిని అందుకుని థ్యాంక్స్ చెప్పింది స్రవంతి.
కట్ చేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు. సుధాకర్కి ఆమె రూపము పాట మనసులో ముద్రపడి ఒక అంతటా నిద్ర పట్టింది కాదు. స్రవంతి ఇంటికి వెళ్ళేసరికి తల్లిదండ్రులిద్దరూ టీవీలో స్రవంతి అక్క శైలజ పాడిన పాట పాత ప్రోగ్రాం టీవీలో వస్తుంటే చూస్తూ కూర్చున్నారు. లోపలికి అడుగుపెట్టిన స్రవంతి టీవీ కేసి చూసింది. నీవు వెలిగించు అనురాగ జ్యోతి, కాంతి వెదజల్లి కలిగించు శాంతి. అక్క పాడిన పాట వింటూ అమ్మ పెట్టిన అన్నం తింది. సింక్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుంటుంటే అతను గుర్తొచ్చాడు ఎందుకో. నవ్వుకుంటూ మనసులోనే తెల్లచామంతి పువ్వు అనుకుంది. తర్వాత తన గదిలోకి వచ్చి ఆవులిస్తూ హాయిగా పడుకుని నిద్రపోయింది స్రవంతి.